కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పకపోవచ్చు. సోదరి సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. ప్రతి విషయంలో కూడా ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో బదిలీలు మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి. జీవిత భాగస్వామి, సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. డాక్టర్లకు, లాయర్లకు ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ వృత్తిపరంగా సొంత వ్యక్తుల పొరపాటు అపఖ్యాతి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదమవుతుంది. మీరు నిలబెట్టిన మీ ఆత్మీయులు, సన్నిహితులు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న కారణం చేత ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు మీకు లభిస్తాయి. విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఎన్ని ఉన్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. మీ శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆనందం కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కొన్ని విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక భావన వలన కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇతర విషయాలలో ఖర్చులు తగ్గించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, సంతాన భవిష్యత్తు కోసం ఎక్కువగా ధనం వెచ్చిస్తారు. సంతాన పురోగతి మీకు గర్వించే విధంగా ఈ వారం ఉంటుంది. అధిక కోపం, దుర్వ్యసనాలకి మొదలైన వాటికి స్వస్తి చెబుతారు. అన్ని విషయాలను లౌక్యం ప్రదర్శిస్తారు. చాలా విషయాల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న మీరు చిన్న చిన్న విషయాలకు పొరపాటు అడుగులు వేస్తారు. ఏమీ తెలియని అమాయకుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా కొన్ని విషయాల్లో మీ అంచనాలు తలకిందలవుతాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఈ వారం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం